ఏమైంది? ఇదేదో ఫిట్స్ లా ఉంది మేడం. అంబులెన్స్ కి ఫోన్ చేయి చిత్ర. సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ 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 ఏమైంది సార్? అయ్యో సార్. సార్ ఇది పట్టుకోండి. ఏ కావేరి, ఏం చేస్తున్నావు? మేడం మీరు గమ్మునుండండి మేడం. ఆ రావు గారికి ఏమైనా అయిందంటే అది కూడా వాళ్ళ అకౌంట్లో వేసి పెద్ద రచ్చరచ్చ చేసేయచ్చు మేడం. అంతే. సారు ఇప్పుడు మంచిగానే ఉందా? బానే ఉందమ్మా, బానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా పెద్ద సాయం చేసి నా ప్రాణాలు కాపాడావు. అయ్యో గీదానికి థ్యాంక్స్ ఎందుకు సారు? ఈ పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని చూసి కూడా కాపాడే ప్రయత్నం చేయకపోతే నేను మనిషినెట్లా అయితా? ఫిట్స్ వస్తే ఇలా చెయ్యాలని నీకు తెలుసా అమ్మా? నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని సారు. పాము కరిచినా మేం మా ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఇవన్నీ మాకు మామూలే. అయినా మనిషి ప్రాణం చాలా విలువైనది కదా సారు. ఈ జ్ఞానం మా బాపు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించి పెంచిండు. యమజి గారు, ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉందండి. ఏదో చిన్న సాయం చేయగానే అందర్నీ మనం మంచిగా జమ కడితే ఎలా ఆర్కే గారు? ఇది చిన్న సాయమా? అసలు ప్రాణం విలువ మీకు తెలుసా? ఆ అమ్మాయికి తెలుసు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఏ ఒక్కరూ ప్రాపర్గా నన్ను కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ ఒక ఆఫీస్ సర్వెంట్గా చేస్తున్న తను పోయే నా ప్రాణాన్ని కాపాడింది. తను చేసిన సాయం చిన్నది కాదు, చాలా గొప్పది. కానీ అది మీ కంటికి అంత విలువలేనిదిగా ఎలా కనిపించిందండి? అయినా కంపెనీ పేరు చూసి మేము ఇలా వచ్చాం, కానీ మీ పద్ధతి ప్రవర్తన చూశాక మీ మీద ఒపీనియన్ అంతా పోయింది. ఇందాక కూడా ఏదో పొరపాటుగా తను కాఫీ ఒలకపోస్తే సర్లే మన సర్వెంటే కదా అని సర్ది చెప్పకుండా అదేదో పెద్ద నేరం చేసినట్టు మా అందరి ముందే ఈ అమ్మాయి మీద చేయి చేసుకున్నారు. అక్కడే నేను మీ వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థం చేసుకోవాల్సింది, కానీ పొరపాటు చేశాను. అయ్యో ఆర్కే రావు గారు, మీరు నా ఇంటెన్షన్ ని తప్పుగా తీసుకుంటున్నారు. ఇది ఎవరో చెప్తే నమ్మే విషయం కాదండి. ప్రత్యక్షంగా నేను చూశానుగా. నేను వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే మనిషికి విలువిచ్చేవాణ్ణి. మీరు మీ ఆఫీస్లో వర్క్ చేసే ఒక వర్కర్నే మనసుతో అర్థం చేసుకోలేనప్పుడు ఇంత బిజినెస్ ని మనసుకు తీసుకుని ఎలా హ్యాండిల్ చేయగలరు? లేదు రావు గారు, నాకు విలువలన్నా వ్యక్తిత్వమన్నా చాలా గౌరవం ఉంది. మీరంత గౌరవం ఉన్నవాళ్ళే అయితే నా ప్రాణం కాపాడిన కావేరికి
మీరు తన మీద చేయి చేసుకున్నందుకు సారీ చెప్పండి. నేను సారీ చెప్పాలా? అవును, లేదంటే మీతో మేము ఎటువంటి బిజినెస్ డీలు పెట్టుకోం. చెప్పండి మేడం, తప్పదు. కొత్తగా బాస్ అయ్యారు. ఇంత పెద్ద బిజినెస్ డీల్ పోతే అందరి ముందు పరువు పోతుంది. సారీ చెప్పినా పరువు పోతుంది. తప్పదు మేడం, అర్థం చేసుకోండి. సారీ కావేరి, నేను కావాలని కొట్టలేదు, ఏమనుకో. అమ్మా కావేరి, నీలాంటి గొప్ప వ్యక్తిత్వం, మనసు ఉన్నవాళ్ళు ఇక్కడ ఇలాంటి వర్క్లో కాదమ్మా. ఏదైనా మంచి స్థాయి, స్థానంలో ఉండాలి. అది ఎందరో జీవితాలకి హెల్ప్ అవుతుంది. ఏమంటారు డియర్ స్టాఫ్? అమ్మా కావేరి, నీకు చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ని సాధించు. ఆల్ ద బెస్ట్.